భారతదేశ పరిస్థితి ఆర్థిక పరిస్థితిని ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పి ప్రపంచ దేశాలు ఇలా మోకరెళ్తున్నాయి. నరేంద్ర మోడీ గారు పోతే భారత్ మాతాకి చేయాలంటున్నారు. నరేంద్ర మోడీ గారు పోతే సైనిక పెడతలేరు, రెండు చేతులు వంగి నమస్కారం పెడుతున్నారు. ఎక్కడ పోయినా సరే భారత్ మాతాకి చేయాలంటున్నారు. ఎక్కడ పోయినా వందే మాత్రం మాడుతున్నారు. అది భారతీయ జనతా పార్టీ యొక్క స్పెషల్. ఇక్కడ కాదు, దేశ విదేశాలలో భారతీయ మెప్పుతనం, భారతీయ గొప్పతనాన్ని ప్రచారం చేసినటువంటి మన యొక్క కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు ఎందుకు చెప్తున్నామంటే, ఇంకా దేశం విషయం లోపల, అభివృద్ధి విషయం లోపల అనేక పనులు చేసిండు. మన ముఖ్యమంత్రి అయితే నెలకు 3 సార్లు వేస్తారు నరేంద్ర మోడీ గారికి. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదు, ఆ టీఆర్ఎస్ వాళ్ళకి అర్థం కాదు. రాబోయేది భారతీయ జనతా పార్టీ, రాబోయే తెలంగాణలో ఎగిరేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఘంటాపదంగా చెప్పుకోవాల్సిన అవసరం కార్యకర్తలకు ఉన్నది. ఎందుకు చెప్తున్నామంటే, ఇవాళ దేశం లోపల కంట్రోల్ బియ్యం ఇస్తున్నాం. వాడు జ్యోతి ఇస్తున్నాడు ఎవరు అని చెప్పి జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాము. అంతేకాదు, ప్రజలు చాలా ఇవాళ సోషల్ మీడియాలో చాలా అలర్ట్ అయ్యారు. టీవీలో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు, సెల్ ఫోన్ లో చూస్తున్నారు. గుర్తుతే అవతల సైకి అవతల ఉన్నటువంటి చేయి గుర్తు, కారు గుర్తు రెండు కూడా పక్కకు పోయి భారతీయ జనతా పార్టీ అనేది మళ్లీ గవర్నమెంట్ వచ్చేటప్పుడు సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. కార్యకర్తలు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ఒక్కడే ఉంటాడు కార్యకర్త, కానీ జెండా పట్టుకుంటాడు. ఆయన గుండె మాత్రం ఎవరికి ఆగలేదు. భారత్ మాతాకి చేయంటాడు, కండువా మెడలేసుకుంటాడు, ఇంటికి పోయిన దగ్గర తీయడు. అలాంటి గుండె ధైర్యం ఉన్నటువంటి కార్యకర్తలు, స్థిరమైన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి ఉన్నంత వరకు, ఆ జన్మ బ్రహ్మచారి అయినటువంటి సర్వ సంఘ పరిత్యాగి అయినటువంటి కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు ఈ దేశం ఎవరు కూడా ఏమి చేయలేరని చెప్పి ప్రపంచ దేశాలే, ఇలా రష్యా గాని, చైనా గాని, అమెరికా గాని ఏదైతే అబ్రాడ్ దేశాలు అవన్నీ కూడా దేశం చూస్తున్నది. అందుకే ఒకనాడు వివేకానందుడు అన్నాడు, భారతదేశం అనేది ప్రపంచ గురువుగా మారబోతుంది నెక్స్ట్ అని చెప్పిండు. ఇవాళ భారతదేశము ప్రపంచ గురువుగా మారడానికి అన్ని మార్గాలు నరేంద్ర మోడీ గారు వేసింది. కాబట్టి మనమంతా కూడా వారి మార్గదర్శనంలో పనిచేసి, మరి ఏదైతే జీఎస్టీ తగ్గించిందో సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువుల పైన తగ్గించినందుకు ప్రతి ఒక్కరు ఇవాళ భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉండి మనందరం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు నడవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే గుంపులు చూసిపోతున్నారు చాలా మంది. బీజేపీ కొంచెం మంది ఉన్నారు, బీజేపీ కొంచెం మంది ఉంటారు, ఓట్లు వేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఊళ్ళల్లో. మీరు గమనించండి, మన పార్లమెంట్ ఎలక్షన్ లో హిమాయపేటలో బీజేపీకి వస్తాయి 200 వస్తాను, కానీ 400 ఎక్కువ వచ్చినాయి. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త పని. కాబట్టి దేశాన్ని ఏదైతే సరైనటువంటి మార్గంలో నడిపించినటువంటి నరేంద్ర మోడీ గారికి అందరూ రుణపడి ఉండి, ఏదైతే ప్రజల పైన నిజంగా స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎవడన్నా ట్యాక్స్ తగ్గించిందంటే పెంచుకుంటూ పోయారు, కానీ తగ్గించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నాము. కాబట్టి మనమంతా కూడా ఈ యొక్క జీఎస్టీని తగ్గించినటువంటి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.